ఎలా రా మందు వేసావు కదా, నిజం చెప్పు. ఓకే, చిన్న మాట. బైబిల్లో ఒక మాట ఉంది, మద్యం అల్లరి పుట్టించును, మద్యము వెక్కిరింతల పాలు చేయడం వల్ల అల్లరి అయిపోతాం. చాలా చీప్గా చూస్తారు, జోకులు వేసుకుంటారు, ఎగతాళి చేస్తారు, అపహాస్యం చేస్తారు. విలువ ఉంటుందా మందు వేసినోడికి? విలువ ఎవరు? తక్కువగానే చూస్తారు. వద్దు, ఇదిగో నువ్వు ఆరోగ్యం పాడైతే ఎవరన్నా నీకు 1,00,000 రూపాయలు ఇట్టి వైద్యం చేయంటారా నీకు ఆసుపత్రికి తీసుకెళ్ళి? అందుకే ఇదిగో మన చెడు వ్యసనాలన్నీ వదులుకోవాలంటే ప్రభువే మార్గం. ప్రభువుని నమ్ముకుంటే నీ బలహీనతలన్నీ పోతాయి. యేసు ప్రభు నిజమైన దేవుడు. ఈయన ప్రభు కాదు, ఈయన యేసు ప్రభు కాదు. యేసు ప్రభు ఇలా ఉంటాడేమో అని ఒక ఊహా చిత్రం అంతే. ఇది బొమ్మకు దండం పెట్టకూడదు, ఓకేనా? యేసు ప్రభు నమ్ముకోవాలి, బైబిల్ చదువుకో, లేదా చదివిన పిల్లలు ఎవరినుంటే ఒకసారి చదివించుకో, నీ జీవితం మారుతుంది. త్రాగుడు విడిచిపెట్టాలి, అబద్ధాలు విడిచిపెట్టాలి, వ్యభిచారం విడిచిపెట్టాలి, దొంగతనం విడిచిపెట్టాలి, అన్నీ విడిచిపెట్టి యేసు ప్రభు నమ్ముకుంటే నువ్వు పరలోకం వెళ్తావు. ఇలాగే త్రాగుడితోనే బతికి త్రాగుడితోనే చచ్చిపోతాం, నరకం పోతాం. నీ జీవితం అలా అవ్వకూడదు అని అయినా. త్రాగుడితోనే బ్రతికి త్రాగుడితోనే చనిపోతాం, నరకం పోతావు. సుఖమేముంది? ఇక్కడ నీ జీవితం బాగోదు, అక్కడ నీ జీవితం పోతే సుఖమేముంది మనకి? ప్రభు నిన్ను ఎందుకు పుట్టించాడు? ప్రభు నిన్ను ఎందుకు ఈ లోకానికి పంపించాడు? ఒక పర్పస్ ఉంది. నువ్వు పరలోకం వెళ్ళాలి. అది మానేసి, ముందు మానేసి ఇక నుంచి ప్రభుని నమ్ముకుని ఆయన మీద ఆధారపడి ఉంటే ఆరోగ్యంగా ఉంటావో, ఆనందంగా ఉంటావో, కష్టపడితే సంపాదించుకుంటావో, తింటావు, దర్జాగా ఉంటావు. ఎవరి దగ్గర చేయి చేపక్కర్ లేకుండా ప్రభుని నమ్ముకుని పరిశుద్ధంగా బ్రతకడం వల్ల పరలోకం కూడా వెళ్తా, ఓకేనా? వందనాలు. గాడ్ బ్లెస్ యూ. మందు మానేస్తావు కదా, ట్రై చేయి, ప్రయత్నం చేయకపోతే నీ వల్ల కాతే బైబిల్ పట్టుకో, చదువుకో, ప్రార్థన చేసుకో. మందు మానేసేలాగా నాకు సహాయం చేయి తండ్రి అని అడుగు. బైబిల్ నీకే, అది ఉంచుకో.